హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే కిషోర్, ఆద్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మా ఆద్య, ఇంకా ఆ శ్రీను వాళ్ళ నాన్న వచ్చి నీకు తనకి పెళ్లి చేయమని సీనుకి నువ్వంటే ప్రాణమని అంటున్నాడు అనగానే, డాడీ అది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఆద్య. అమ్మ ఆద్య, చారు కూడా ఒక ఆడపిల్లే. చారు ఎన్ని మోసాలు చేసినా కుట్రలు చేసినా మన ప్రాణాలు తీయాలని చూసినా ఆల్రెడీ రఘురామ్ గారింటికి కోడలైపోయింది. ఇప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? ప్రేమించిన సీను నిన్ను ఆ రోజు వద్దనుకోబట్టే కదా ఇదంతా జరిగింది. సీనుకి చారుకి మధ్య నువ్వు ఉండడం కూడా కరెక్ట్ కాదమ్మా అని చెప్పి అన్ని మాటలు ఆద్య అలాగే కిషోర్ మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు విన్న రఘురామ్ షాక్ అయిపోతాడు. ఒక్కసారిగా షాక్ అయ్యి, అంటే ఇంతవరకు కిషోర్ని కిడ్నాప్ చేసి చంపాలనుకుంది చారునా? అసలు చారు ఇలా ఎలా చేసింది? ఇన్ని రోజులు మా మధ్య ఉంటూ అందరినీ నమ్మిస్తూ కిషోర్ని అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆదిని కూడా ఏడిపిస్తూ సీనుతో కలపకపోతే తన ప్రాణాలు తీస్తారని ఎందుకు బెదిరించింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇకపోతే హాల్లోనికి వచ్చి అందరి ముందు చారు అని పిలవగానే, చారు ఇక ఏంటి పెద్దనా అని చెప్పి అడుగుతూ ఉంటే, నువ్వు ఏం చేసావో నీకు తెలుసా అని అడుగుతూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చారు. నేనేం చేశాను పెద్దనా అనగానే, నువ్వేం చేసావా? కిషోర్ని, అన్యం పుణ్యం తెలియని కిషోర్ని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? హాస్పిటల్లో ఆదిని ఎందుకు చంపాల్సి వచ్చింది? చంపాలని చూడాల్సి వచ్చింది? ఆ రోజు అమాయకమైన ఆదిని మంటలో తోయాలని నీకు అసలు ఎలా అనిపించింది? ఎన్ని కుట్రలు చేసిందే కాకుండా ఇంకా నా ఇంట్లోనే ఉండే అర్హత నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతూ ఉంటే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది. కిషోర్, ఆద్య అందరు కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారు. ఇప్పుడు చెప్తున్నాను కిషోర్, ఆద్యకి నువ్వు తండ్రిగా తాంబూలం పుచ్చుకో. సీను వైపు నేను తాంబూలం ఇస్తాను. ఆద్య సీనులకి ఇప్పుడు మనం పెళ్లి చేసి తీరదాం. ఖచ్చితంగా చారుని మెడపట్టి బయటకు గెట్టేయాల్సిందే పద్మ. తను నగల పేరుతో నిన్ను మోసం చేసింది అన్న నిజాన్ని బయటపెట్టడంతో ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది. మరి ఆద్య కిషోర్ మాటలు విన్న రఘురామ్ చారుకి సీనుకి తెగదింపులు చేసి ఆద్య మెడలో సీనుతో తాళి కట్టించబోతున్నాడా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక సీను ఆద్య మాట్లాడుకుంటున్న మాటలు విన్న చారు, ఏంటి అమెరికాకు వెళ్తావా? ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను అని చెప్పి కోపంగా ఇంటికి వెళ్తుంది. పార్వతి ఏదో పని చేసుకుంటూ ఉంటే పిన్ని కిరోసిన్ ఎక్కడా అని చెప్పి కిచెన్ అంతా వెతుకులాడుతూ ఉంటుంది. అదిగో అక్కడ మూలన ఉంది చారు, కిరోసిన్ ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే పనుంది అని చెప్పి వెంటనే ఇక వెళ్తూ ఉంటే, ఏంటి కొంపలు అంటిస్తావా ఏంటి అనగానే, లేదు కొంప అంటించి చచ్చిపోతాను అని ఈ విధంగా అంటూ లోపలికి వెళ్ళి గడియ పెట్టుకోగానే పార్వతి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ తింగర్ది కిరోసిన్ డబ్బా తీసుకొని వెళ్తుంది? కొంప తీసి కిరోసిన్ పోసుకొని చచ్చిపోదు కదా! వదిన వదిన అని చెప్పి పద్మ బయట పని చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి, వదిన చారు కిరోసిన్ డబ్బా తీసుకొని గదిలోనికి వెళ్ళింది అనగానే, కిరోసిన్ డబ్బా తీసుకొని గదిలోనికి వెళ్ళి ఎందుకు వెళ్ళింది? గ్యాస్ స్టవ్ కూడా ఇవ్వకపోయావా వంట చేసుకునేది అనగానే, అయ్యో వదిన కిరోసిన్తో పాటు అగ్గిపెట్టె కూడా తీసుకెళ్ళింది వదిన అనగానే, అవునా వేరు కాపురంగానే పెట్టదు కదా అనగానే, అయ్యో వదిన నీకు ఎన్నిసార్లు చెప్పాలి? కిరోసిన్ డబ్బా అగ్గిపెట్టె తీసుకొని గది లోపలికి వెళ్ళి తలుపు పెట్టుకుంది. ఏదైనా చేసుకుంటుందో ఏమో అనగానే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది. ఏంటి పార్వతి నువ్వు అనేది అనగానే, అవును వదిన త్వరగా రా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తారు. అప్పటికే చారు ఒక మూలన దాక్కుని ఉంటుంది. పద్మ పార్వతి వచ్చి, ఏంటి పార్వతి చారు ఈ గదిలోనికే కిరోసిన్ డబ్బా తీసుకొని అగ్గిపెట్టె తీసుకొని వచ్చిందన్నావు, ఎక్కడ కూడా కనిపించట్లేదేంటి అనగానే, అయ్యో అవును ఇక్కడికే వచ్చింది ఎక్కడ అనగానే, ఇక్కడే ఉన్నాను అని చెప్పి వెంటనే చారు వెళ్ళి గడియ పెట్టగానే, ఏంటి చారు గడియ పెడుతున్నావు, అయినా కిరోసిన్ డబ్బా అగ్గిపెట్టె తీసుకొని ఎందుకు వచ్చావు అనగానే, తగలబెట్టడానికి అనగానే, ఎవరిని తగలబెడతావు ఏంటి అని అంటూ ఉంటే, మిమ్మల్ని తగలబెడతాను అంటే వెంటనే ఇక కిరోసిన్ డబ్బా అంతా కూడా వంపి
పద్మ పార్వతి బట్టల మీద మొత్తం పోసేస్తుంది. అగ్గిపెట్టెతో అగ్గిపుల్ల తీసి గీస్తానని బెదిరించడంతో, ఏంటే మేమేం పాపం చేశాం, మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అనగానే, సీను బావ అమెరికాకు వెళ్తాడంట అని చెప్పి అంటూ ఉంటే, వాడు అమెరికా వెళ్ళడం ఏంటి, వాడు అమెరికా వెళ్తానని నీకు చెప్పాడా, అలా చెప్తే నువ్వు మమ్మల్ని చంపడం ఏంటి అనగానే, వెంటనే పార్వతి అగ్గిపెట్టెతో ఎలిగిస్తే మీ అత్తని ఎలిగించి చంపేసేయి, కిరోసిన్ పోస్తే మీ అత్తయ్య మీద పోయాలి కానీ నువ్వు నా మీద పోయడం ఏంటి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది పార్వతి. నువ్వు దాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు కదా, నీకు కూడా తగిన శాస్తి జరగాల్సిందే పార్వతి అని చెప్పి ఈ విధంగా పద్మ కూడా అంటూ ఉంటుంది. అయినా సీను బావ ఆదిని తీసుకుని అమెరికాకు వెళ్ళిపోతాడంట, అలా వెళ్ళిపోతా ఏమైనా పిచ్చిదన్నా, నా మెడలో తాలి కట్టి ఆదితో అమెరికాకు వెళ్ళడం ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటే, వాడు అమెరికాకు వెళ్ళకుండా నేను చూసుకుంటాను కదా అని చెప్పి అంటూ ఉంటే, అలా చూసుకోపోతే మరుక్షణమే నేను అగ్గిపెట్టెతో అన్నంత పని చేసేస్తాను అని చెప్పి బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ఇక పద్మ పార్వతి చూస్తూ ఉంటారు. చూసావా వదిన, అది ఎంతకు తెగించిందో అనగానే, దాన్ని తీసుకొచ్చి నువ్వే కదా నా నెత్తిన పెట్టావు, దానితో రోజుకొక టార్చర్ లాగా ఉంది, అయినా ఈ సీనుగాడికి ఏం పోయే కాలం, ఆదితో అమెరికా పోవడం ఏంటే పార్వతి అనగానే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు వదిన అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే సీను ఆద్యతో ఇలా అంటూ ఉంటాడు, ఆద్య మనిద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం, ఒకవేళ సంతోషంగా ఉండకపోయినా పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, నేను నీతో పాటు అమెరికాకు వచ్చి దూరం నుంచైనా నేను చూసి బ్రతికిస్తాను ఆద్య, ప్లీజ్ ఆద్య అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటే, అయ్యో సీను, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా, ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది అనగానే, పెళ్ళైనా పర్లేదు ఒకసారి ఇలా రా అని చెప్పి తీసుకొచ్చి కిషోర్ అలాగే సీను వాళ్ళ నాన్న యొక్క వెంకట్రావు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి తీసుకురాగానే, ఏంటి మీ డాడీతో మా డాడీ కూర్చున్నారేంటి అనగానే, వాళ్ళిద్దరు చూడు ఏం చేస్తున్నారు, మా డాడీ వెంటనే ఇలా మాటల్ని కలిపేస్తాడు అని ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సీను, కొంచెం క్లారిటీగా చెప్పు అనగానే, అదే మీ నాన్న మా నాన్న ఇద్దరు పెళ్లి విషయం మాట్లాడుకోవడానికి కూర్చున్నారు అనగానే, అయ్యో నీకు పెళ్ళైపోయింది కదా, మళ్ళీ మన ఇద్దరికి పెళ్ళేంటి అనగానే, నాకు పెళ్ళైంది కానీ చారుతో పెళ్ళైంది, నీతో కాదు కదా, చారుని భారీగా ఒప్పుకున్నప్పుడు నేను తనని ఎలా ఒప్పుకోగలను భార్యనిగా అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ఇక వెంకట్రావు కూడా, బావగారు ముందు మందు తాగండి అనగానే, మీరు తాగట్లేదేంటి అని అంటూ ఉంటే, మీరు తాగండి బావగారు నేను కూడా తాగుతాను, మనం మంచి చెడ్డ పంచుకోవాల్సిన వాళ్ళం అనగానే, దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, ఆది గురించి మాట్లాడుతున్నాను అని ఈ విధంగా వెంకట్రావు అంటూ ఉంటాడు. వెంటనే ఇక ఆది గురించి మాట్లాడుకోవడానికి ఏముంది అనగానే, అదే ఆద్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు కదా అనగానే, మంచి సంబంధం వస్తే ఖచ్చితంగా చేసేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు కిషోర్. ఇంకా మంచి సంబంధం ఏంటి, అంతరిక్షంలోకైనా మీతో పాటు వచ్చి మీ కూతుర్ని చూసుకునే రారాజు అని అంటూ ఉంటే, ఎవరు అనగానే, ఇంకెవరు నా కొడుకే సీను అని చెప్పి అంటూ ఉంటే, మీరు మాట్లాడేది సీను గురించా, సీనుకి ఆల్రెడీ పెళ్ళైంది కదా అనగానే, అవును పెళ్ళైంది, తనంటే ఇష్టం లేదు, వాడు ఇద్దరు ఎడాముఖంగా ఉంటున్నారు అని ఈ విధంగా అంటూ ఉంటాడు వెంకట్రావు. ఎలా ఉంటే ఏంటి, సాటి ఆడదానికి జీవితం నాశనం చేసి నా కూతుర్ని పెళ్లి చేయమని అంటావా ఈ విధంగా అంటూ చంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోగానే, అదే ఈ విధంగా అంటూ ఉంటుంది, చెప్పాను కదా సీను డాడీ ఇలానే రియాక్ట్ అవుతారని, ఇదంతా ఎందుకు చేస్తున్నావు, సైలెంట్గా ఉండమంటే ఉండవు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇకపోతే ఆద్య కిషోర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి డాడీ అనగానే, చూసావమ్మా ఆ వెంకట్రావు వచ్చి సీనుకి నీకు పెళ్లి చేయమని అడుగుతున్నాడు, ఆ చారు చేసిన మోసాలన్నీ మనకు తెలిసినా మనం ఎందుకు నోరు విప్పలేదు అని చెప్పి ఇద్దరు కూడా చారు గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఆ మాటలు విన్న రఘురామ్ షాక్ అయిపోతాడు. ఇదంతా చేసింది చారు అని తెలుసుకున్న రఘురామ్ ఆద్య సీనుల పెళ్లి జరిపించబోతున్నాడా?